పర్సన్ నటుడుగానా, నిర్మాతగానా, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ రియల్టర్గానా, లేకపోతే రాజకీయాలు కాస్త పక్కన పెడదాం సార్. ఇందులో మీరు యూఆర్ ఎ వెరీ వెరీ హైలీ సక్సెస్ఫుల్ పర్సన్ సార్. అంటే ఫెయిల్యూర్స్ని దగ్గరికి రానివ్వని ఒక విజయవంతమైన వ్యక్తి మీరు. మీ అంత ఒక విజయవంతమైన వ్యక్తి అంటే మీ తాలూకా క్రమశిక్షణ అనండి, పట్టుదల, దీక్ష ఏమైనా అనండి దాన్ని. బట్ యూఆర్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ టిల్ దిస్ మినిట్. బట్ సినిమా ఇండస్ట్రీలో మీరు వెళ్ళిన తర్వాత ఎంతమందో మీ కళ్ళెదురుగుండా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. అంటే ఒక హరనాథ్ రాజు గారు కానీ, ఒక రాజబాబు కొంత అయ్యే స్వయంకృత అపరాధాలు అంటారే. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉండాలనేది కొంతమందిని చూసి నేర్చుకున్నాం, ఎలా ఉండకూడదు అనేది కూడా కొంతమందిని చూసి నేర్చుకున్నాం. అందుకని మీరు చూడండి, వాళ్ళ తర్వాత వచ్చిన హీరోలు ఎవడో కూడా ఆ ఇదిలో ఎవడో జట్టకొట్టుకోలే. ఎవడికాడే ఎలా సక్సెస్ఫుల్ అవ్వాలి, ఎలా సక్సెస్ తెచ్చుకోవాలి, ఆ వచ్చిన డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేయాలి అనేది అందరూ కూడా ఇప్పుడు ఎవరు పలానా వాడు చేతుల మూలంగా ఇటు బాడీ చేసుకున్నాడు అని ఒక్కడు లేరు, ఎవరు లేడు. హర్నాథ్ గారు, రాజ్బాబు తర్వాత ఇంకెవరు లేరు. వాళ్ళతో మీరు కలిసి ఏమైనా వర్క్ చేశారా సార్? హర్నాథ్ గారితో చేయలేదు, రాజ్బాబుతో చాలా సినిమాలు చేశాం. బట్ రాజ్బాబు కూడా అంత హైలీ సక్సెస్ఫుల్ పర్సన్, కారణం ఏంటి సార్ ఆయన అలాగా? అంటే సొంత సినిమాలు తీయటం మొదలుపెట్టి కానీ సొంత సినిమా అనేటప్పుడు హీరో క్యారెక్టరైజ్ కూడా ఆయన. మరి దానికి తగ్గట్టు సినిమాలో కొన్ని సక్సెస్ అయ్యాడు బాగానే. ఎవరికి వారు ఏమన్నా అది బాగా సక్సెస్ అయింది. 100 రోజులు కూడా ఆడింది అది. దాంట్లో కూడా నేను వేసాను. అవును, మీరున్నారు. అదే ఇప్పుడు చలం గారు కూడా కొన్నాళ్ళు సక్సెస్ చేశాడు, ఆయన కూడా హీరోగా. అవునండి. ఆ టైపు పద్మనాభం గారు. అదే అంటే ఇప్పుడు ఆ లిమిట్ దాటేసే పెద్ద పెద్ద డైలాగులు రామారావు రాజశేఖర్లా చెప్తాను నేను అట్లాంటి క్యారెక్టర్ చేస్తారంటే ఎట్లా నప్పదు. వాళ్ళు ఏ క్యారెక్టర్లు చేస్తున్నారో ఆ క్యారెక్టర్. ఇప్పుడు కాంతారావు గారు కూడా ఫర్ దట్ మ్యాటర్ ఆయన కూడా అంతే కదా. కాంతారావు అన్ని సినిమాలు హీరో చేసి కూడా ప్రొడ్యూసర్గా తీసి దెబ్బతినే ఆయన లాస్ట్లోకి వచ్చినప్పుడు డబ్బులు లేకుండా అయిపోయింది. అవును, ఎవరు రజనీకాంత్ డబ్బులు పంపించారు. ఇప్పుడు సినిమా సక్సెస్ అవుద్దా లేదా అనేది మన చేతుల్లో లేదండి. అవును. కాబట్టి ఏంటంటే మన కెపాసిటీ ఏంటి, మనం ఎంతవరకు ఖర్చు పెట్టవచ్చు, ఎంతవరకు దీని మీద రిస్క్ చేయొచ్చు అనేది చూసుకునేవాళ్ళం. అందులో మా బ్రదర్ కిషోర్ ఆడిటింగ్లో బాగా ఎక్స్పర్ట్, బ్రహ్మాండ కంపెనీలో చదువుకున్నాడు. అందుకని ఎప్పటికప్పుడు ఇది 4 జిల్లాలు బేరాలు వచ్చి అమ్మేసేద్దాం అనేవాడు. ఎందుకు సినిమా చాలా బాగా వచ్చింది, ఏం అక్కర్లేదు అనేవాడు నేను. ముందు మనం సేఫ్ అవ్వాలి అనేవాడు. ఆ సేఫ్ అవడానికి ఏమేమి కావాలో అవన్నీ చేసేవాడు. తర్వాత సినిమా మనం అనుకున్నంత సక్సెస్ అవుతా లేదనేది వేరే విషయం, చెప్పలేము. అందుకని ముందు సేఫ్ అయిపోవాలి అనేది తమ్ముడికి ఉండేది. అయితే మీ సక్సెస్లో ఎక్కువ భాగం కిషోర్ గారికి ఇవ్వాలి. డిఫరెంట్గా ప్రొడక్షన్ సైడ్గా ఎక్కడ ₹1 వేస్ట్ అనేది లేకుండా చేసేవాడు ప్రొడక్షన్. తర్వాత అసలు స్క్రిప్ట్ నిర్వహణ అని చెప్పి పెట్టాం అతని పేరు. మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసి చూసుకునేవాడు. చేసిన తర్వాత డైరెక్టర్ని అడిగేవాడు. సబ్జెక్ట్ సెలక్షన్ అవన్నీ నేను కూర్చునేవాడిని. సబ్జెక్ట్ సెలక్షన్ అయిపోయిన తర్వాత గణేష్ పత్రాలు రైటర్స్ రాయటం అన్నీ అయిపోయింది. డైరెక్టర్ ఒక్కటే అడిగేవాడు, ప్రతి ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయో రాయండి, ఓహో క్యారెక్టర్ 3 పేర్లు రాయండి. ఆర్టిస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ చాయిస్. నేను ఫస్ట్ ప్రిఫరెన్సే ట్రై చేస్తాను. ఫస్ట్ కుదరకపోతే సెకండ్ కుదరకపోతే థర్డ్. బట్ మా లెక్క ప్రకారం మేము వెళ్తాం. యాజ్ అ బిజినెస్ మ్యాన్గా కూడా దృష్టిలో పెట్టుకొని ఇంత రెమ్యూనరేషన్ ఈ క్యారెక్టర్కి అనవసరం అని అనుకుంటే వేరే క్యారెక్టర్కి వెళ్ళిపోతామని అట్లా క్యాల్కులేట్ చేసాం, అలా లెక్కలు వేసుకొని చేసాం. అందుకని ఏ సినిమా బడ్జెట్ ఎంతో వేసుకున్నది ఆ బడ్జెట్ రూపాయికి తక్కువ లేకుంటే 5% కూడా అటు ఇటు అయ్యేది కాదు. ఆ బడ్జెట్ ప్రకారం బడ్జెట్లో అయిపోయేది. ఇది సినిమా మొదలుపెట్టిన తర్వాత 100 రోజు సినిమా రిలీజ్ చేద్దాం అని అనుకుంటే ఆ 100 రోజు చేసాం పర్ఫెక్ట్గా. ఈ అన్నిటికీ అందుకే కొంచెం కిషోర్ గారికి చెడ్డ పేరు ఉంది సార్ ఇండస్ట్రీలో. అదే దుర్మార్కెట్ అని అంటే ఏదంటారు, పాపాల వారుడు అంటుంది చూడే. నా దగ్గరికి వచ్చి ఎవరో డేట్లు అడిగేవారు. అలాగే నేను తప్పకుండా చేద్దామండి, బ్రదర్ ఉన్నాడు కదా కిషోర్తో మాట్లాడండి అనేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళగానే కుదరదండి, ఇప్పుడు ఎట్లా కుదురుద్ది అనేవాడు. నాకు తెలుసు మురళీమోహన్ గారు మంచి అడిగానండి, వాళ్ళ అబ్బాయినండి టఫ్ అండి మాట